హలో, నమస్తే. నేను మీ ప్రవళిక. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు ఎలా ఉండాలి, ఏం చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున పగలంతా ఉపవాసం ఉండి రోజుకి ఒక వత్తి చొప్పున సంవత్సరానికి 365 వత్తులతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని శివాలయంలో వెలిగిస్తారు. కుదరని వాళ్ళు ఇంట్లోనే తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ 365 వత్తులు 5 గంటల ముందే ఆవు నేతిలో, నువ్వుల నూనెలో కానీ తడిపి ఉంచుకోవాలి. గుడిలో ఈ తడిపిన వత్తులతో కర్పూరాన్ని కలిపి వెలిగిస్తే తొందరగా వెలుగుతుంది. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. కటిక ఉపవాసం ఉండాలనే వాళ్ళు పళ్ళు, పాలు తీసుకోవచ్చు. ఒక్క మట్టి ప్రమిదలో దీపం వెలిగించరాదు. దీపం కింద ఇంకో దీపం ఉంచాలి. ఎందుకంటే భూదేవికి తాకకూడదు ఆ వేడి. శివాలయంలో పూజ చేసేటప్పుడు ముత్తైదువు పసుపు గౌరీదేవిని కానీ ధూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలి. పూజ అంతా అయిన తర్వాత మేము జ్వాలాతోరణము నిర్వహిస్తారు. ఉమామహేశ్వర టెంపుల్కి వెళ్ళాము. అక్కడ జ్వాలాతోరణం ఎలా జరిగిందో చూద్దాం. కార్తీక పౌర్ణమి నాడు దేవాలయాల్లో జ్వాలాతోరణము నిర్వహిస్తారు. దీనివల్ల అన్ని దోషాలు తొలగుతాయని భావిస్తారు. ఈ జ్వాలాతోరణము యమద్వారము ఎలా ఉంటుందో అలా నిర్వహిస్తారు. 2 కర్రలను నిలువుగా చేతిలో తీసుకొని వాటిపై అడ్డంగా కర్రలను కడతారు. కొత్త గడ్డిని కానీ వత్తిని కానీ తీసుకొని ఆ కర్రలకు చుడతారు. దీని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి తిథి నాడు ఈ జ్వాలాతోరణం కింద శివపార్వతులు పల్లకీతో వెళ్తుంటే వారితో కలిసి 3 సార్లు ఎవరు తోరణం కింద నుంచి అటు ఇటు వెళ్తారో ఇక వారికి యమద్వారంలో ఉండే అగ్ని తోరణం చూడరని శైవ లోకంలో కానీ విష్ణులోకంలో కానీ ప్రాప్తిస్తుందని అర్థం. ఇది అశుతోషుడైన పరమేశ్వరుడు మహేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన కానుక. అందుకే కార్తీక పౌర్ణమి నాడు చాలా ఆలయాల్లో జ్వాలాతోరణం తప్పకుండా చేస్తారు. ఆ కాలిపోగా మిగిలిన గడ్డి రక్ష పెడుతుంది అని భావిస్తారు. దాన్ని తెచ్చి చూరులో కానీ గడ్డివాములో కానీ పెడతారు. దీనివల్ల భూత ప్రేతాది ఉగ్ర భూతాల నుండి రక్ష లభిస్తుంది అని, కరువు కాటకాల లేకుండా ధాన్యాగారంలో నిండుగా ఉంటుందని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం ఎవరైతే దాటుతారో వారికి యముని చేత బాధలు తప్పుతుందని నమ్మకం. ఎంతో అద్భుతంగా కార్తీక దీపోత్సవం కానీ జ్వాలాతోరణం కానీ చాలా బాగా జరిగింది మా నిజామాబాద్ ఉమామహేశ్వర టెంపుల్లో. ఈ సంవత్సరం ఎవరైనా చూస్తే మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి జ్వాలాతోరణాన్ని దాటి మీరు కూడా ఆ శివయ్య అనుగ్రహానికి పాత్రలు కండి. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఒక్క లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నిజామాబాద్ ఉమామహేశ్వర టెంపుల్లో ఎంతో అద్భుతంగా జరిగిన ఈ జ్వాలాతోరణానికి ఒక్క లైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ ఇవ్వండి. ప్రతి సంవత్సరం జరుగుతుంది, కాకపోతే ఈ సంవత్సరం చాలా భక్తులు వచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది. ఎవరైనా తెలియని వాళ్ళు నెక్స్ట్ దర్శనం చేసుకోండి. దీని విశిష్టత ఏమిటంటే మనము గతించిన తర్వాత యమలోకానికి వెళ్తాము. యమలోకంలో మనకు మొట్టమొదలు కనిపించేది ఈ అగ్నిగుండం. ఈ అగ్నిగుండంలో నుంచే ప్రవేశం చేయాలి మనం. అయితే ఎవరైతే ఈ జ్వాలాతోరణం నుంచి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద నుంచి అగ్గిలో నుంచి ఎవరైతే
బయటకు వస్తారో దాని కింద నుంచి, అట్లా వచ్చినటువంటి వారికి యమలోకంలో ఉన్నటువంటి ఆ అగ్నిగుండం బాధ తప్పుతుంది. కాబట్టి ఈ జ్వాలాతోరణం కింద నుంచి ఎవరైతే వస్తారో మనము బంగారము వెండి కలిగిన ఆభరణం చేస్తాము. ఆభరణం చేస్తే అవసరాన్ని ఏం చేస్తాడు, దాన్ని మళ్ళీ చెడగొట్టాలంటే అగ్గిలో వేస్తాడు. అగ్గిలో వేసినప్పుడు ఏమవుతుంది, రాగి మొత్తం వేరైపోతుంది, ప్యూర్ బంగారం బయటకు వస్తుంది. అట్లానే మనం ఈ అగ్ని నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి మనం ఎప్పుడైతే అగ్నిలో ప్రవేశమైనామో మనలో ఉన్నటువంటి చెడు పాపము అంత భస్మమైపోయి పుణ్యవంతులుగా చాలా ఫ్రెష్గా మనం బయటకు వస్తాం అందులో నుంచి. కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమము కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలోనే కానీ వైష్ణవాలయంలోనే కానీ ఎక్కడైనా పర్వాలేదు ఈ యొక్క జ్వాలాతోరణం కింద ప్రవేశం చేసి సంధ్యా సమయం లోపల ఎవరైతే దీపాలు ముట్టిస్తారో వారి యొక్క జన్మ ధన్యము. వారి జన్మనే కాదు, గతించినటువంటి వారి 7 తరాల వాళ్ళు కూడా 7 తరాల వారికి కూడా మోక్షం కలుగుతుంది. రాబోయే వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది. పోయిన వాళ్ళకు మోక్షము, వచ్చేటువంటి వారికి పుణ్యము, ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే ఈ భగవత్ సేవా కార్యక్రమంలో పాల్గొంటారో సంధ్యా సమయం లోపల నెల రోజులు ఎవరైతే దీపారాధన చేస్తారో వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడు విష్ణుమూర్తి అందరికీ మోక్షాన్ని కలిగిస్తాడు. హర నమ పార్వతీ ఉమామేశ్వర భగవానికి జై, గోపాలకృష్ణ భగవానికి జై. బ్రహ్మ మురారి సురాచిత లింగం నిర్మల భాషిక శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాచిత లింగం కామగహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశక లింగం ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం ప్రణమామి సదా శివలింగం మహామణి భూషిత లింగం పణిపతి వేష్టిత శోభిత లింగం దక్ష సుయజ్ఞ వినాశక లింగం ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశక లింగం ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవిత లింగం భావై భక్తి వివేవచ లింగం దినకర కోటి ప్రభాకర లింగం ప్రణమామి సదా శివలింగం అష్టదనోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశక లింగం ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజిత లింగం సురవర పుష్ప సదార్చిత లింగం పరమ పదం పరమాత్మక లింగం ప్రణమామి సదా శివలింగం వినాశకమిదం పుణ్యం ఫలే శివ సన్నిధౌ శివలోకమాప్నోతి శివేన సహ మోదతే సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయినే మహాకాలం ఓంకారమహేశ్వరం పర్యం వైద్యనాథం చ రాకిన్యాం భీమశంకరం శ్రీవందే రామేశం నాగేశం దారుకావనే వారణాస్యం విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం విశ్వేశం చ శివ
మరిన్ని పూజా వీడియోలు, మా నిజామాబాద్లో ఉన్న టెంపుల్స్ విశేషాలు అన్నీ చెబుతాను. నాకు చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి మేము ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపించాను. ఒక్క చిన్న లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.